ఎలాన్ మస్క్ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్ అంతరిక్షంపై పట్టు సాధించాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ రీయూజబుల్ రాకెట్లను ప్రయోగాలు చేస్తున్నాడు. స్టార్షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. గతంలో ఇలాంటివి 2 ప్రయోగాలు చేశారు. 2 ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. కానీ గతం కంటే ఈసారి కొంచెం మెరుగైన ఫలితాలను సాధించారు. కానీ 3వసారి కూడా విఫలమైంది. నిజానికి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ స్టార్షిప్ డోర్స్ తెరుచుకోకపోవడంతో అది ఫెయిల్ అయిందని తెలుస్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ స్టార్షిప్ పేలిపోవడంతో హిందూ మహాసముద్రంలో పడిపోయింది అని స్పేస్ ఎక్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. స్టార్షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. దిగేటప్పుడు నియంత్రణ కోల్పోయింది. గతంలో కూడా దిగేటప్పుడు నియంత్రణ కోల్పోయి పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. దిగేటప్పుడు నియంత్రణ కోల్పోవడంతో బూస్టర్తో కంట్రోల్ సెంటర్కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ స్టార్షిప్ పేలిపోయినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఈ రాకెట్ని ప్రయోగించారు. స్టార్షిప్ నింగిలోకి దూసుకెళ్ళింది. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో నింగిలోకి వెళ్ళిన తరువాత స్టార్షిప్ డోర్స్ తెరుచుకోలేదు. దీంతో ఆ స్టార్షిప్ పేలిపోయి సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో బూస్టర్ ముక్కలైపోయినట్టుగా తెలుస్తోంది. ఇంధనం లీక్ కావడం వల్లే రాకెట్ అదుపు తప్పిందని భావిస్తూ ఉన్నారు. మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో 2 సార్లు స్టార్షిప్ ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈసారి పూర్తి సన్నద్ధతతో ఈ రాకెట్ను ప్రయోగించారు. రాకెట్ 3వసారి కూడా విఫలమైంది. అంతరిక్షంపై పట్టు సాధించాలి అని, వివిధ రంగాలలో పట్టు సాధించాలి అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాడు. స్పేస్ ఎక్స్ కూడా అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు దూసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ స్టార్షిప్ మరోసారి విఫలం కావడంతో కొంత నిరుత్సాహానికి గురి చేస్తుందని చెప్తున్నారు. కానీ గతం కంటే కొంత మెరుగైన ఫలితాలని సాధించింది. మరోసారి నెక్స్ట్ చేపట్టబోయే ప్రయోగం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. గత 2 ప్రయోగాలతో పోల్చుకుంటే ఈ ప్రయోగం విఫలమైనప్పటికీ కూడా మెరుగుదలనైతే సాధించింది. చాలా దూరం వెళ్ళింది అని చెప్తున్నారు. గతం కంటే ఈసారి ఎక్కువ దూరం వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో పేలిపోయింది అని చెప్తున్నారు. స్టార్షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించి అంతరిక్షాన్ని చేరుకుంది. స్పేస్లోకి వెళ్ళింది. కానీ కక్షలోకి చేరుకున్న తర్వాత ఆ పెలోడ్లను ప్రవేశపెట్టడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ ఓపెన్ కాకపోవడంతోనే స్టార్షిప్ నియంత్రణ కోల్పోయిందని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ భూ వాతావరణంలోకి ప్రవేశించి కొద్దిసేపటికి ఆ స్టార్షిప్ పేలిపోయి సముద్రంలో ఆ స్టార్షిప్ శిథిలాలు పడిపోయాయని చెప్తున్నారు. ఈ స్టార్షిప్ మెగా రాకెట్ ఇది. మెగా రాకెట్ పేలిపోవడం ఇది వరుసగా 3వసారి. 3 ప్రయోగాల్లోనూ వరుసగా విఫలమవుతూనే ఉంది. నిజానికి ఈ ఏడాది జనవరిలో ఈ ప్రయోగం తొలిసారి విఫలమైంది. ఆ తర్వాత మార్చిలో చేపట్టారు. మార్చి ప్రయోగంలో కూడా విఫలమైంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. మేలో మరోసారి ప్రయోగం విఫలమైంది. అయితే నెక్స్ట్ చేపట్టబోయే ప్రయోగం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు వైఫల్యం చెందుతూ ఉన్నాము అనే విషయం ఈ వైఫల్యంతో అర్థమైందని చెప్తున్నారు. వైఫల్యం మాకు నిరుత్సాహపరచలేదు, కానీ ఈసారి విజయం చేకూరుతుందని అనుకున్నాం, పూర్తి ఫలితం చేకూరుతుందని అనుకున్నాం. కానీ ఈసారి విఫలమైంది. ఈ విఫలం మాకు నిరుత్సాహాన్ని కలిగించలేదు. నెక్స్ట్ ప్రయోగానికి ఎటువంటి వైఫల్యాలు లేకుండా ప్రయోగాన్ని చేపడతామని స్పేస్ ఎక్స్ చెప్తుంది. స్పేస్ ఎక్స్ రాకెట్ని ప్రయోగించినప్పుడు దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గతంలో 2 ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈ రాకెట్ని మళ్ళీ యూజ్ చేసే విధంగా రీయూజబుల్ రాకెట్ని ప్రయోగించారు. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది తిరిగి భూమిపైకి వచ్చి క్షేమంగా భూమిపైకి చేరుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ రాకెట్ను ఉపయోగించడానికి వీలుగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ గత 2 ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈసారి కూడా మరో ప్రయోగం విఫలమైంది. తిరిగి పేలోడ్స్ని కక్షలోకి ప్రవేశపెట్టే సమయంలో ఆ డోర్స్ తెరుచుకోకపోవడంతో ఈ రాకెట్ విఫలమైందని చెప్తున్నారు.